మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక్క మారు మీ యొక్క చెంతకు చేరటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు పేర చెల్లిస్తూ, మరి చక్కగా దేవుని వాక్యం వినటానికి సిద్ధపడిన దేవుని పిల్లల మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్న పిల్లారా, ముందుగా ప్రార్థన చేసుకుందాం. తెల్ల వంచండి, కళ్ళు మూయండి. పావునుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ ఉన్నతమైన నామం చాలా గొప్పది నాయనా. నేనా అన్ని నామముల కంటే పైగా ఉన్న నామం యేసుక్రీస్తు నామం. ఆ నామము ద్వారా మేము రక్షింపబడ్డాం. విలువైన సంగతుల్ని పిల్లలకు చెబుతున్నాము నాయన. విని గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మనోనేతలు వెలిగించండి. నేనా ద్రాక్షవల్లిలు అంటుకట్టబడిన తీగల వలె మేమందరూ కూడా వర్ధిల్లటానికి కృపనిమ్మని చెబుతున్న ప్రతి సంగతిని కూడా ధ్యానించుటకు, ఆలోచించుటకు నీ కృపను తోడుగా ఉంచమని, జ్ఞానేంద్రియాలు, ఆత్మీయ వెలుగు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అతి వినగడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. గడిచిన వారం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం. ఏమని? మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నదాన్ని కొంచెం ఉపోద్ఘాతముగా, ప్రారంభ పలుకులుగా, పరిచయ పలుకులుగా కొన్ని మీరు ఆలోచన చేసాం. దాని కొనసాగింపుగా ఈరోజు మరొక భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎక్కడ ఆపాను మీకంటే, మనిషి మాటలు మాయా అని ఒకసారి మీకు మరలా గుర్తు చేస్తున్నాను. మనుషులు మాటలు నమ్మొద్దు అని భక్తులే చెబుతున్నాడు, దేవుడే రాయించాడు. రాజులు సైతం నమ్మక్కర్లేదు, కానీ దేవుడు చెప్పిన మాట నమ్మాలి అని దేవుడి తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. గనుక మనం ఇక మీదట దేవుడు చెప్పిన మాటల్ని నమ్మగలిగితే, దేవుడి యొక్క మనస్సులో ఉన్న మాటలు, దేవుడు రాయించిన మాటల్లో మనం వినగలిగి దాన్ని అంగీకరించినప్పుడు వాస్తవాలు అర్థమవుతే వాస్తవికమైన జీవితం జీవించగలం. మన బ్రతుకులు ఆనందదాయకంగా మార్చబడతాయి. ప్రియులారా, అర్థమవుతుంది కదా? ఈ రక్షణ స్వార్థ మిమ్మల్ని రక్షించుకోవాలనే ఇదంతా కూడా. ఈ స్వార్థ ప్రకటించటం, ఈ మాటలు మీకు చెప్పటం రక్షించుకోవాలని తపన అంతా కూడా. రక్షణలో ఇది ఒక భాగం, స్వార్థలో ఇది ఒక భాగం. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియులారా. కాబట్టి మనం ఎవరి మాటలు నమ్మాలి అంటే దేవుని మాటలు నమ్మాలి. రైట్, దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా మనం ప్రయాణం చేద్దాం. ఈ పాఠం మనకు అర్థం అవటానికి 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు. మొదటిగా, మనందరికీ తెలుసు, మొట్టమొదటి జననం ఎవరు? మొట్టమొదటి జననం ఈ భూమి మీద ఎవరు అంటే ఆదాము గారు. ఆదాము అంటే అర్థం ఏంటి? మన్ను, మట్టి. మొట్టమొదటి జననం ఆదాము గారు అయితే, మొట్టమొదటి మరణం హేబేలు గారు. దేవుడు తన చిత్తానుసారముగా ఆయన ఎలాగైనా పుట్టించగలడు. అది ఆయన శక్తి. ఉదాహరణకు ఆదాము గారిని మట్టి ద్వారా పుట్టించాడు. చూడండి, హవ్వమ్మ గారిని ఆదాము గారి ఎముక నుంచి చేశాడు, ఎముకను వాడుకున్నాడు. కయీను హేబేలుని గర్భము ద్వారా చేశాడు, తల్లి గర్భము ద్వారా. ఆయన ఇష్టం. అబ్రహాముకి పిల్లలు పుట్టించాలని అనుకుంటే ఈ రాళ్ల వల్ల కూడా పుట్టిస్తాడు. దేవుడు తలుచుకుంటే ఎలాగైనా పుట్టించగలడు. అది ఆయన శక్తి. అందుకే ఆశ్చర్యకరుడు అన్నారు ఆయన్ని. అంతే కదా? రైట్. మొదటి జననం ఆదాము గారు అయితే, మొదటి మరణం హేబేలు గారు. మనందరికీ తెలుసు, తన అన్న అయిన కయీను హేబేలు గారిని చంపిన నరహంతకుడు కయీను. అయితే హేబేలు దేవునికి ఇష్టుడే కాదు, దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నాడు హేబేలు గారు. హేబేలు దేవునికి ఇష్టుడుగా, నీతిమంతుడుగా ఎందుకు మార్చబడ్డాడు అంటే, దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు అతను. దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు గనుక అతను అది నీతికి ఎంచబడింది అతనికి. అందుకు నీతిమంతుడయ్యాడు. బాగా చాలా జాగ్రత్తగా.
యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం. మరి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు అప్పటికి భూమి మీదకి రాకముందే వాళ్ళ నీతిమంతులు ఎందుకు తీర్చబడ్డారు అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారన్న విశ్వాసము చేత వాళ్ళ బలి అర్పించిన వాడు ఎవరు? హేబేలు గారు. హేబేలు గారు అర్పణ అని అనగానే చాలామంది ఆ 4వ అధ్యాయంలో కయీను హేబేలును పోల్చి దశమ భాగాల కొరకు, కానుకల కొరకు, వాటి కోసం చెప్తూ ఉంటారు చాలామంది చెప్పి అవే. ఎవరినైనా పోల్చి చెప్పాలంటే కయ్యను చూడండి, ఎటువంటి అర్పణ తీసుకొచ్చాడు, ఎటువంటి కానుక తీసుకొచ్చాడు, హేబేలు ఎటువంటి కానుక తీసుకొచ్చాడు. అసలు అక్కడ తీసుకొచ్చింది కానుకలు కాదు, తీసుకొచ్చిన వాళ్ళు అర్పణ. ఆ అర్పణ ఏంటో తెలియాలి. అసలు హేబేలు అర్పణ ఎందుకు శ్రేష్టమైనదిగా ఎంచబడిందో, కయ్యను అర్పణ ఎందుకు శ్రేష్టంగా ఎంచబడలేదో చాలా విషయాలు ఉంటాయండి. చాలా మనం అది దశమ భాగాలకే లింక్ చేసాం దాన్ని. అదే కరెక్ట్ అయితే కయ్యను అది తెచ్చాడు, హేబేలు అది తెచ్చాడు, ఇద్దరు కరెక్ట్గా తెచ్చారు. కానీ హేబేలులో కయ్యనులు లేని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు హేబేలు. అందుకు అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. తర్వాత ఓకే, ఆ సబ్జెక్ట్ తర్వాత కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మాట కాబట్టి మీకు కొన్ని తొలుపులుగా దానికి ఈ విషయం మీకు చెప్పాను. రైట్, విందాం. ఓవర్వ్యూగా చెప్పాను. అయితే మొదటి జననం ఆదాము, మొదటి మరణం హేబేలు, మనకు తెలిసిన భూమి మీద. ఇప్పుడు హేబేలు మొదలుకొని నీతిమంతుడిగా చెప్పారు కదా దేవుడు. మొట్టమొదట చనిపోయిన నీతిమంతుడిని హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులందరూ, ఇప్పటి వరకు రైట్ నౌ ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? అది మొట్టమొదటి తెలియాల్సిన పాయింట్. నెంబర్ 2, ఎక్కడుంటున్నారు? నెంబర్ 3, అక్కడ ఎంతకాలం ఉంటారు? 4వది, ఆ తదుపరి ఏమవుతారు? 4 విషయాలు. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా రాసుకోండి, మీకు ఎలా కుదిరితే అలా రాయండి. ఓకేనా? రైట్, తప్పకుండా రాసుకోండి. మరలా మీరు ఈ యూట్యూబుల్లో ఉండకపోవచ్చు, కానీ మీరు రాసుకున్న లిటరేచర్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, మంచిది. ఈరోజు మనిషి మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలియాలంటే ఈ 4 ప్రశ్నలకు మనకు తెలియాలి. ఈ 4 ప్రశ్నలకు జవాబు తెలిస్తే ఈ పాఠం మనకు అర్థమైపోద్ది. మనిషి మరణం తర్వాత ఏమవుతున్న విషయం ఇట్టే మనకు అర్థమైపోతుంది. తప్పకుండా తెలియాలి. అనేకులు చెబుతున్న బోధలకు తలపోటు చేసి గందరగోళం పరిస్థితికి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక క్రైస్తవ్యములో అనేకమైన ఆలోచించే పిల్లలకి చాలా తలపోటుకుంటుందండి. అటువంటి తలనొప్పిని తగ్గించడానికి, వారికున్న అనేకమైన ఆలోచనలకు ఒక మంచి పరిష్కారం ఇవ్వడానికి ఈ పాఠాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాం ప్రియులారా. క్రైస్తవులకు అభిప్రాయం ఏంటి దీనిపైన అంటే, మరణించిన వారు అందరూ పరలోకం వెళ్ళిపోతున్నారని. అందుకే క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ఎవరైనా మరణిస్తే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు, 21వ రోజు, ఇలాగ ఏదో ఒక రోజు నిర్ణయించుకుని జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. జ్ఞాపకార్థ కూడికలు, చనిపోయిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. అయితే ఆ జ్ఞాపకార్థ కూడిక సమయంలో మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద ఒక బ్యానర్ కడతాం. ఏమని బ్యానర్ కడతాం? దాని మీద ఏమని ఉంటుంది అక్కడ? పలానా సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము గారు అనుకుందాం. పలానా అబ్రహాము గారికి పరలోక పిలుపు అని ఉంటుంది అక్కడ. పరలోక పిలుపు, అబ్రహాముకి పరలోక పిలుపు అని హెడ్డింగ్ పెట్టి కింద ఏమని రాస్తారు? మమ్మల్ని విడిచి పరలోక పిలుపు పెట్టారు కదా, అలాగా పరలోక ప్రయాణములో వెళ్ళిపోయిన అబ్రహాము గారి గురించి మేము చింతిస్తున్నాం అంటారు. మీరు బాగా ఆలోచించేద్దాం. ఏమండి, క్రైస్తవ్యం అంటేనే మరణం తరువాత జీవితం. అలా క్రైస్తవ్యం అంటేనే ఆఫ్టర్ డెత్, మరణం తర్వాతే జీవితం. అందుకోసం నమ్మాలి యేసుక్రీస్తు ప్రభువారిని. మరణము ముందు కాదు, మరణం తర్వాత నమ్మాలి దేవుణ్ణి. ఆ జీవితం గురించే ఇప్పుడు మరణం ముందు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. అయితే ప్రియులారా, మరి చనిపోయిన అబ్రహాము గారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినందుకు చింతిస్తున్నారంట. ఏంటి, పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా విశ్వాసంగా బ్రతకటం.
పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా ఈ బాధలు, బందీలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు పడటం. మరి మరణం కోసమే కదా ఎదురు చూడటం. అసలు బాప్తీసం పొందినప్పుడే కదా ఈ లోకంలో మనం మరణించిన వారు మనం. మరి అంత మరణించనన్న అవగాహన లేకుండా బ్యానర్ కట్టి ఈయన పరలోకం వెళ్ళిపోయినందుకు చింతిస్తున్నాం అని హెడ్డింగ్ పెడుతున్నాం. ఇంతకీ పరలోకం వెళ్ళినందుకు చింతించాలా, ఆనందించాలా? చాలామంది ఇంకా ఇలా చెప్తూ ఉంటారండి. మీరు ఆలోచన, చింతించాలో ఆనందించాలో మీరు ప్రశ్న వేసుకుని ఆలోచిస్తే ఆన్సర్ మీకే వస్తుంది. అప్పుడే ఆలోచిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఇంకొందరు ఏమంటారు, పాస్టర్ గారే ప్రార్థన చేస్తూ ఇప్పుడే ప్రభువా ఈయన ఇప్పుడు తీసేసుకో. ఎప్పుడు తీసేసుకో? ఆ బాడీ దగ్గరకు వచ్చి మంచం మీద పడుకోబెట్టినా లేదా బయట పడుకోబెడతారు, గడ్డిలో ఎక్కడ పడుకోబెడతారు కదా, ఆ పడుకోబెట్టిన ఆయన్ని చూసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఈయన ఆత్మను నీ దగ్గర చేర్చుకో. ఆల్రెడీ అయిపోయింది. చేర్చుకుంటామో తోసేయటమో జరిగిపోయింది ఆల్రెడీ. జడ్జిమెంట్ ఈజ్ ఓవర్. కానీ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మరలా ఇంకా ఊరటించే మాట. అలా ఊరడించే మాట అంటే అబద్ధం చెప్పమనా? ఊరడించే మాట. ఊరడించవచ్చు, తప్పేమీ లేదు. ఆదరించవచ్చు. ఆదరించడం అంటే ఎలాగో ఏం చెప్పాలో కూడా బైబిల్లో ఉంది. ఆదరించడం అన్నది అంటే అబద్ధం చెప్పమని కాదు. ఆదరించడం అంటే అబద్ధాలు చెప్పమని కాదు. బైబిల్ వాస్తవం చెప్పాలి. వాస్తవం చెప్పడం ఆదరించే మాటలు. పైగా పరిశుద్ధ గ్రంథం పేరేం పేరుకుండా ఆదరణ పుస్తకం ఇది. తండ్రి ఆదరణకర్త, యేసుక్రీస్తు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఆదరింపబడిన పుస్తకమే కదండి ఇది. అందరిని ఆదరించేదే కదా పరిశుద్ధ గ్రంథం. ఆదరించాలి. మరి ఏమని ఆదరించాలి? ఆదరించేటప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, సత్యం చెప్పాలి. ఏమి చెప్తారంటే పాస్టర్ గారు, అమ్మా మీ ఆయన గారిని దేవుడు చేర్చుకున్నాడు, ఈయన ఇల్లు చూసి వచ్చినట్టే చెప్తాడు. ఆవిడకు డౌట్ వస్తుంది, ఇదేంటండి ఏ రోజు కూడా నన్ను పట్టుకుని ఒక ముద్ద కూడా తిననివ్వలేదు, నా పిల్లల కంటి మీద నిద్ర కూడా ఉండనివ్వలేదు, ఎప్పుడూ కూడా భయంకరంగా ఆ ఇంటికి ఆ కొంపకి తిరిగి డబ్బంతా తగలబెట్టాడు, ఆ షాప్కి ఈ షాప్కి వెళ్ళి నాశనం చేశాడు, జీవితం అంతా పాడు చేసుకుని చచ్చిపోయాడు, ఇప్పుడేమో పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, దేవుడు చేర్చుకున్నాడు, పరలోకంలో ఉన్నాడని పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటండి. లోపల డౌట్ ఉంటుంది. అయినా మరి పాస్టర్ గారిని ఎదురు తిరిగి అనలేరు కదండి. అందుకొరకు నిజమే, దేవునికి స్తోత్రం, ఆమెనంటదండి. ఆమెనంటది. ప్రియులారా, అక్కడ పాస్టర్ గారు చెప్పింది ఒకవేళ ఆమెను ఊరడించగా చెప్పాడు, ఆవిడ కూడా అది అబద్ధమని అన్నైనా సరే నిజమని నమ్ముకుంది, ఆ సంగతి లేకుండా పక్కన పెట్టినా ఇప్పుడు మనమేమో ఆలోచించాలంటే అసలైన నిజమేంటి, అసలైన సత్యం ఏంటి అన్న సంగతి ఎవరికి వారికే వ్యక్తిగతంగా అర్థమైతే, ఆత్మీయ మనోనేత్ర వెలిగింపబడితే, సత్యం తారసపడితే, దాని ఎదురుగా మనం నుంచున్నప్పుడు మన ముఖాలు వెలిగింపబడతాయి. ప్రియులారా, వెలిగింపబడతాయి. అదే వాక్య ముఖ దర్శనం అంటారు. ఆ వాక్య ముఖ దర్శనం కలిగినప్పుడు మనం ఏ అంధకారంలో ఉన్నామో, ఏ చీకట్లో ఉన్నామో, ఏ అజ్ఞానంలో ఉన్నామో అది తేట తెల్లమవుతుంది, బయలుపరచబడుతుంది. మనం బయటికి రాగలం. చీకట్లో ఉండి వెలుగును చూడాలని అనుకోకు, వెలుగులోకి రాగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రశ్నకు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మనందరికీ తెలుసు, మన విశ్వాసులకు తండ్రి. ఈరోజు మన విశ్వాసమే కదా, వాక్యం వింటున్న మీరు కానీ వాక్యం చదువుతున్న నేను కానీ విశ్వాసులమైన మనం అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము గారు. విశ్వాసులు అందరికీ, ఈవెన్ ఆదాము గారు కూడా ఆయనే తండ్రి. విశ్వాసం వయసులో ఆదాము గారు అవ్వచ్చు, వయసులో హేబేల్ గారు అవ్వచ్చు, వయసులో నోవా గారు కావచ్చు, కానీ ఫస్ట్ విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము గారే. అయితే ఈయన ఎంతమందికి తెలుసు అంటే ఆల్మోస్ట్ ఎవరైతే రక్షణ పొందారో అందరికీ అబ్రహాం గారు తెలుసు. రక్షణ పొందని వారు కూడా తెలుసు. అంటే క్రైస్తవేతరులకు కూడా అబ్రహాం గారు తెలుసు. మీ అందరికి అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు అబ్రహాం గారికి బైబిల్లో కొన్ని బిరుదులు ఉన్నాయి. ఏంటి? ఒకటి నీతిమంతుడు. అబ్రహాం గారు ఎవరు? నీతిమంతుడు. రెండోది విశ్వాసులకి తండ్రి. 3 దేవుడికి స్నేహితుడు. అబ్రహాము గారు విశ్వాసులకి తండ్రి, దేవుడికి స్నేహితుడు, నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. దేవుడే చెప్పాడండి, అబ్రహాము నా స్నేహితుడు, తనకు చెప్పకుండా ఏది ఉండను అన్నీ చెబుతానన్నాడు. దేవుడే చెప్పాడండి, మనిషి చెప్పుకోవడం కాదు. అలాంటి అబ్రహాము గారు ఇప్పుడు బ్రతికున్నాడా చనిపోయాడా అంటే చనిపోయాడు. ఆయన మరణించాడు.
మరణించిన ఈయన మరి ఇంత భక్తిపరుడు కదా, ఇంత భక్తి కలిగిన వాడు కదా, మరి మనము చెప్పుకునే విధముగా మరణించిన వారు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు అని ఒకళ్ళు అనుకుంటే, అంటే మనకి చాలా ఈజీ అయిపోతుందండి పరలోకం అనగానే. అదేమో యేసుక్రీస్తు ఇరుకు ద్వారం అన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. పోరాటం చేయలేని ఆయన అంటే మనమేదో హైవే మీద వెళ్ళిపోతున్నామని మనం అనుకుంటున్నాం పరలోకం అంటే. అంటే మన ఈ లోకంలో ఎలాగైనా మన ఇష్టానుసారంగా బతికేసి మోసాలు చేసేసి పాస్టర్ గారి కక్ష కార్యక్రమాలతో ఉండి అసూయతోను ఒక విశ్వాసికి సాటి విశ్వాసికి వందనాలు చెప్పలేని బ్రతుకులు ఉన్నా పరలోకరాజ్యం వెళ్ళిపోతాం మరణిస్తే. మన మనసులో అంత దుర్మార్గమైన దుర్బుద్ధి పుట్టించుకుని ఉండి కూడా, దుర్నీతిని పుట్టించే విషయాలు ఉన్నా కూడా చనిపోతే పరలోకం వెళ్ళిపోతామన్న భ్రమలో బ్రతుకుతున్నాం చూడు, అది మహాభయంకరం అండి. ఆ భ్రమలోంచి వీడాలనే ఈ మాటలు మీతో చెప్పడం ప్రియమైన దేవుని సంగమా. ఇప్పుడు అందరికీ తెలుసు అబ్రహాము గారు ఎంత భక్తిపరుడైన ఈయన పరలోకం వెళ్ళాడా లేదా, పరలోకము వెళ్ళాడా లేదా. మరి దేవుడే సాక్ష్యం చెప్పాడు అబ్రహాం గారి గురించి. మరి అబ్రహాం గారు పరలోకం వెళ్ళాడా లేదా అడుగుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని అడుగుదాం. ప్రతిదాన్ని కూడా రాసుకోండి. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము గారు నిండు వృద్ధాప్యమునకు, మంచి ముసలితనం వచ్చిందంటే నిండు వృద్ధాప్యమును వచ్చినవాడే, మంచి ముసలితనమున, నిండు వృద్ధాప్యం ఉంది, అందులో మంచి ముసలితనం ఉందంట. చెడ్డ ముసలితనం కూడా ఒకటి ఉంటుందా? మరి ఉంటుంది. మరి చెడ్డ ముసలితనం అంటే ఏంటి? ఇక కన్నీరే, మంచం పడిన దగ్గర నుండి కన్నీరే, ఏడిపే. కానీ అది చెడ్డ ముసలితనం, బాధ ముసలితనం. కొడుకులే చూసారండి, తల్లిదండ్రులని ఈడ్ చేస్తున్నారు రోడ్ల మీదకి. అనాథ శరణాలయంలో ఎలా ఉంటున్నారండి తల్లిదండ్రులు, అంత దారుణమండి, భయంకరం కదా. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బ్రతుకుండగానే శ్మశానాలు వదిలేస్తున్నారు, అది చెడ్డ ముసలితనం. కానీ ఈయన మంచి ముసలితనం. అబ్రహాము గారు మంచి ముసలితనం అందు ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. పరలోకం లేదండి, అక్కడ పరలోకం లేదు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట ఈయన అబ్రహాము గారు. వీళ్ళ తర్వాత వీళ్ళ అబ్బాయి గారు ఎవరు? ఇస్సాకు గారు. మన ఇస్సాకు గారిని తీసుకున్నారు కదా వాగ్దాన పుత్రుడిగా. ఇస్సాకు గారు ఏమైనా పోనీ, ఆయన చాలా మంచోడు కదా, చాలా గొప్ప నీతిమంతుడు అతను కూడా, ఇస్సాకు గారు కూడా. మళ్ళీ ఇస్సాకు గారి గురించి ఏమైనా స్టేట్మెంట్ ఉంది చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం, 28, 29 కూడా చదువుదాం మనకు అర్థమవటానికి. కంగారు పడొద్దు, జాగ్రత్తగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. 180. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడ చేర్చబడ్డాడంట? పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. అబ్రహాము గారు ఎక్కడ చేర్చబడ్డాడు? ఆయన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. నీతిమంతులే, దేవునికి ఇష్టలే, దేవునికి చాలా ప్రాణమే వెళ్ళంటే, అయినా అబ్రహాము గారికి పరలోకం వెళ్ళాడు అని రాయలేదు, ఇస్సాకు గారు కూడా పరలోకం వెళ్ళారనేమి రాయలేదు. ఇక్కడ పితరుల యొద్దకు చేర్చబడ్డారంట. తర్వాత ఈయనకు పుట్టిన పిల్లలు ఒక ఆయన మనకు బాగా ఎవరు తెలుసు? యాకోబు గారు తెలుసు. యాకోబు గారు ఇశ్రాయేలు నీ పేరు అని అన్నాడు కదా ఆయన. ఒకసారి ఈయనకి ఏమైనా పరలోక రాజ్యం ఇచ్చాడేమో చూద్దాం. పట్టు వదలనివాడు కదా ఈయన. 49వ అధ్యాయము, ఇదే ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి, అంటలు చేసుకోండి, తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇతని స్వజనులంట. ఎవరు స్వజనులు? ఇస్సాకు గారు సొంత జనుల దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఇంతకీ ఎవరు సొంత జనులు చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయము, ఇదే ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం. నీవు దేవునితోనూ మనుషులతోనూ
పోరాడి గెలిచితివి గనుక ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను అని దేవుడు ఇతను దీవించిన వైనం ఇది. ఎంత గొప్పోడు ఇతను. ఎలాంటి ఇతని పితరులు ఎవరంట? ఇస్సాకు గారు. ఇందా చూసాక 35 అధ్యాయము 29 వచనంలో ఆఖరిలేను అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. ఇలా పాతిపెట్టారు కదా. ఎవరు? ఇస్సాకు గారిని. ఇస్సాకు గారు ఎవరికి పాతిపెట్టారు? యాకోబు గారు, అదేవిధంగా ఏశావు గారు. అంటే ఇప్పుడు యాకోబు గారికి పితరులు ఎవరు? ఇస్సాకు గారు. బాగా అర్థమైందా? అంటే ఇప్పుడు ఇస్సాకు గారు పితరుల దగ్గర చేర్చబడ్డాడు, అలాగే యాకోబు గారు కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఇంతగా ఆశీర్వదించాడు దేవుడే యాకోబు గారిని. మరి ఇంతగా ఆశీర్వదించిన యాకోబు గారిని మరి పరలోక రాజ్యం ఇవ్వాలా వద్దా? ఆయనకి ఇవ్వాలి వాస్తవానికి. కానీ ఇక్కడ ఏమో రాయబడిందంటే పరలోకం వెళ్ళారని మాత్రం ఇక్కడ రాయబడలేదు. అంటే ఇప్పుడు మనం చదువుకున్న వారందరి గురించి కూడా ఏం చదువుకున్నాం మనం అంటే అందరూ పితరుల దగ్గరికి వెళ్ళిపోయారంట. పితరులను చదువుకున్నాం మనం. అంటే అబ్రహాము గారి పితరులు ఎవరు? ఆయన ముందున్న వాళ్ళు. ఉదాహరణ నోవహు గారు, ఆయన ముందు ఎవరు? హనోకు గారు, అంతకుముందు యూనేష్ గారు, అంతకుముందు ఎవరు? తర్వాత హేబేలు గారు. హేబేలు గారి కంటే ముందు ఇంకెవరు లేరు. హేబేలు గారు ముందు మరణించిన వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే నీతిమంతుడైన హేబేలు, ప్రారంభికుడైన హేబేలు దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారని మనకు అర్థమవుతుంది. అంటే అందరూ ఒకే చోటకి వెళ్ళిపోయారు అని బైబిల్ చెబుతుంది. పరలోకం వెళ్ళారని చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఘంటాపదంగా ఏం చెబుతుందంటే పితరుల దగ్గర చేర్చబడ్డారంటే హేబేలు దగ్గరికి పితరులు ఎవరు లేరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే నీతిమంతులు అనబడిన వారు, విశ్వాసులైన వారు, ఇష్టులు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళారంటే హేబేలు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. హనోక్ గారు వెళ్ళాడా పరలోకం, తర్వాత ఏలియా గారు వెళ్ళాడా, తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు మరణం మొదలెవరు? హేబేలు. ఇప్పటి వరకు ఎవరూ వెళ్ళలేదని బైబిల్ చెబుతుంది. ఎవరు వెళ్ళలేదని బైబిల్ చెబుతుంది. వెళ్ళారనేమో మనుషులు చెబుతున్నారు. ఏది నిజం? మనుషుల మాటలు నమ్ముదామా, దేవుడు చెప్పిన మాటలు నమ్ముదామా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రతి మాట కూడా మనుషుల మాటలు అంగీకరించి ప్రయాణం చేద్దామా, దేవుడు చెప్పిన మాటలు విని ముందుకు వెళదామా? దేవుని మాట శాసనం ప్రియులారా మనకి. దాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళి. అందుకే చెప్పాను, లేఖనాలు అపార్థం అవ్వడం వల్ల తమ స్వకీయ నాశనానికి వాళ్లే కారకులైపోయారు. మనం అలాగ అవ్వకూడదనే నా బాధ, నా భారం. అందుకే ఎంత డబ్బు ఖర్చు పెట్టి మీకు వాక్యం చెప్పటం. ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకపోయినా దేవుడిచ్చి నీ వెసులుబాటును బట్టి ఉపయోగించుకుని కొందరికైనా సత్యం గ్రహిస్తారన్న ఆశ, అంతే తప్ప మరొకటి ఇది కాదు. ప్రియమైన దేవుని సంగమా, రైట్. ఇప్పుడు మరొక ఆయన ఎవరు? దావీదు గారు. దావీదు గారి దగ్గరికి వద్దాం. ఈయన దేవుడికి చాలా ఇష్టడండి ఈయన. ఏమండి, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ప్రపంచంలో ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకి ఫస్ట్ మనం ఎవరు వాడుకుంటామంటే అండి దావీదు గారిని వాడుకుంటామండి. దావీదు గారిని మనకి ఆయన చూసుకుంటూ ఉంటాం, ఆయన లింక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ లింక్ చేసుకున్నప్పుడు మనకి సిగ్గుంటుందో ఉండదో తెలియదు కానండి, అసలు ఆయన బ్రతుకులో మనం అరలో అరపాతికైనా మన జీవితంలో కొంతైనా భక్తి జీవితం ఉందండి. అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఒక్కటే తప్పు చేశాడండి. మళ్ళీ జీవితంలో తప్పు చేయలేదండి. ఆయన ఒకే ఒక్క తప్పు అండి తన జీవితంలో. నేను చెప్పడం లేదు, దేవుడు చెప్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 2 చూద్దాం ఒకసారి, అది కూడా మీకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. చూసారండి, ఏ విషయంలో కూడా తప్పిపోలేదంట. ఏ విషయంలో కూడా ఒకే ఒక్క విషయం తప్పండి. ఇక ఆ తప్పు తప్ప తన జీవితంలో అసలు ఏ తప్పు లేదు. దేవుడే సాక్ష్యం చెప్పాడండి. దేవుడే సాక్ష్యము చెప్పాడు. మనం ఎలాంటి వారం అంటే అండి, ఎప్పుడు కూడానండి ఎదుటివారు తప్పులు వెతుకుతూ ఉంటాం. ఎదుటివారు తప్పులు వెతుకుతూ ఉంటాం. అసలు మన బ్రతుకే అది. మన కంట్లోనేమో దూలం ఉంటుంది, దీన్ని చూడం.
ఎదుటి వరకు నలుసు మాత్రం చాలా తేటగా కనపడుతుంటుంది మనకి. ముందు ఏం చూసుకోవాలి? మన కంటిలో ఉన్న దూలం చూసుకోవాలి. ఇది పెద్దది, మనలో ఉన్న పాపం. ముందు మనది తీసుకుని ఎదుటి వారిది తీయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మన కంట్లోనే ఎంత ఉంటే, అంటే మన బ్రతుకులు ఎంత చెడు ఉంటే ఎదుటి వారికి చెప్పడానికి మనం ఎక్కడ సరిపోతామండి? ఎదుటివారు ఎంచడానికి ఏం సరిపోతాండి? మనం దావీదు గారు అంటూ ఉంటాం, బల్లలు గుద్దేస్తాం మనం దావీదు గారి గురించి చెప్పాలంటే. ఇప్పుడు కూడా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ కాదండి, పాజిటివ్ కూడా ఉండాలండి. హవ్వమ్మ గారు, ఆవిడని కూడా నెగిటివ్గా ఆడిపోయేసుకుంటాం మనం. హవ్వమ్మ గారు ఒక తప్పే చేసిన పండు తింటాం. ఆ తర్వాత తన పిల్లలలో హేబేలు కయ్యని ఎలా పెంచిందో మనకు అర్థమవ్వాలి. గొప్పగా పెంచిందండి ఆమె, అర్థమైందండి, మామూలు కాదండి. ఆ విషయాలని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన దేవుని సంగమా. రైట్. అయితే ఇప్పుడు భక్తుల జీవితాల్లో మనం ఆలోచిస్తున్నాం కదా. దావీదు గారు జీవితంలో మనము చూస్తే ఆయన దేవునికి ఇష్టడు, చాలా ఇష్టం, హృదయానుసారుడు. అసలు నా ఆలోచన ఏంటో దావీదు ఆలోచన అదే. దావీదు ఏం ఆలోచిస్తాడో నా ఆలోచన అదే అన్నాడు దేవుడు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అండి, భక్తులకి ఫ్యాన్స్ అయిపోరండి. భక్తులకంటే ప్రసంగికులకి ఫ్యాన్స్ అండి. ఈరోజు ఎంత బాధేస్తుందంటే పిల్లారా, ఈరోజు ఫ్లెక్సీలు అండి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే, ఫొటోస్ అండి, ఏళ్ళ ఫోటోలు ఉంటాయండి. అంటే ఇప్పుడు దేవుని వాక్యం వినటానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడతా కదా రావటం, వీళ్ళ చూడటానికి వీళ్ళ కోటు సూటు బూటు చూసి రావాలి మనుషులు మాట. అసలు ఎటువైపు వెళ్ళిపోయిందండి? పేరు వేస్తే సరిపోదా మంది, పలానా ప్రసంగికుడు పేరు చాలు, ఫోటోలు అక్కర్లా. అసలు మన ఫోటో చూసి అసలు రాకూడదు మీటింగ్కి, అసలు బాగుపడ్డాక ఎప్పుడు కూడా. ఎందుకు అలా ఫోటోలు వేస్తున్నా మొదలుపెట్టారు సేవకులు అంటే, ఫ్యాన్స్ అయిపోరు అనమాట. ఎవరికి ఫ్యాన్స్? మనుషులకి ఫ్యాన్స్ అయిపోరు. బైబిల్లో కూడా భక్తులకి ఫ్యాన్స్ ఉన్నారు. సొలొమోను గారి ఫ్యాన్స్ ఉన్నారు, యోబు గారి ఫ్యాన్స్ ఉన్నారు, దావీదు గారి ఫ్యాన్స్ ఉన్నారు, పేతురు గారికి ఫ్యాన్స్ ఉన్నారు, పౌలు గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అదే చెప్పాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. కొందరేమో అపోల్లో వాడు అన్నారు, కొందరు పౌలు వాడు అన్నారు, కొందరు పేతురు గారు కేఫా లాంటి వాడు అన్నారు, కొందరు యేసుక్రీస్తు వారు అన్నారు. ఫ్యాన్స్ అయిపోరు. అదే విధముగా బైబిల్లో పుస్తకాలకు కూడా ఫ్యాన్స్ అయిపోరండి. 66 పుస్తకాల్లో ఉన్న సారాంశం సత్యం. కానీ మనం ఏం చేస్తామంటే, కొంతమంది కీర్తన స్పెషలిస్టులు అంట, కొందరేమో సామెత గ్రంథం స్పెషలిస్టులు, కొందరు ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు. వీళ్ళు ఒక విషయం చెప్పనండి, 65 పుస్తకాల్లో ఉన్నది 66 పుస్తకం ఉంటుందండి. 65 పుస్తకాలు నీకు తెలియకుండా నేను ప్రకటన గ్రంథంలో స్పెషలిస్ట్ అంటే నువ్వు ఒట్టివాడవని అర్థం. నీవు 65 పుస్తకాల్లోనూ పండిపోవాలి, 66 పుస్తకం కూడా నువ్వు పండిపోవాలి. అంటే ఒక పుస్తకంలో ఉన్న సారాంశం నీకు అర్థం అవ్వాలంటే 66 గ్రంథాలు నీకు అర్థం అవ్వాలి. ఏ ఒక్క పుస్తకానికి నువ్వు ఫ్యాన్స్ కాకూడదు ప్రియమైన దేవుని సంగమా. నోవాహు గారి విషయంలో నెమ్మదిగా బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలి. భయంకర పాపం తాండవిస్తున్నా ఒక స్థిరత్వం కలిగిన వాడిగా దేవుని మాట విని ఒక నెమ్మది కలిగిన జీవితం ఎలా బ్రతకడం నేర్చుకున్న నోవాహు గారి ద్వారా. మోషే గారి ద్వారా నేర్చుకోవాలి. ఒక నమ్మకస్తులు ఎలా ఉండాలో నేర్చుకోవాలి మోషే గారి ద్వారా. మనం ఇటువంటి ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విషయం, యోబు గారి ద్వారా శ్రమలను ఎలా సహించాలో నేర్చుకోవాలి. ఒక్కొక్కరు ఒక జీవితం నేర్చుకోవాలి. అలా నేర్చుకుందాం. మిగతా వచ్చే భాగాలలో నేర్చుకుందాం ప్రియులారా. దేవుడి యొక్క కృప మీకు తోడుగా ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా భాగాలు చివరి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్నులు మూయండి. పరిశుద్ధుని కన్న తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. కృప చేత, కాపుదల చేత, నీ ప్రేమతో 2వ భాగాన్ని మీరు నడిపిస్తున్న భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అద్భుతమైన విషయాలు నేర్పుతున్నందుకు స్తోత్రాలు. ఆలోచించగల కృప బిడ్డలకు అనుగ్రహించింది. దైవ దీవెనలు పొందుకోవటానికి నీ ప్రేమను, నీ కృపను, నీ ఔదార్యాన్ని కనుపరిచి రక్షణ పొందులకు ప్రతి బిడ్డ నడిపించమని, మారు మనసు కలగజేసి ఆలోచింపగల మనసు నిమ్మని, తప్పు నుంచి ఒప్పులకు నడిపించమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. సమాధానం. గాడ్ బ్లెస్ యు ఆల్.